నాకు మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31, 32, 33 వచనాలు చదువుకుందాం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనిరి. ప్రియులారా, ఈ వాక్యం సందర్భం మనందరికీ తెలుసు అనుకుంటున్నాను. మోషే ద్వారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడ్డారు. పాలు తేనెలు ప్రవహించే దేశం వైపుకు నడిపించబడుతున్నారు. ఎక్కడికి వీళ్ళ ప్రయాణం అంటే వాగ్దానం చేయబడిన పరమ కానాను రాజ్యానికి. ఆ ప్రయాణంలో బైబిల్లో మనం చదివితే అది 11 రోజుల ప్రయాణం అంట. చెప్పండి, ఎన్ని రోజుల ప్రయాణం? ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం 11 రోజులు మాత్రమే. కానీ వారిని దేవుడు 40 సంవత్సరాలు వేరొక మార్గం గుండా తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. కొంచెం శ్రద్ధగా మీరు వాక్యం వినాలి. మీరు వాక్యం వింటున్నప్పుడే నేను కూడా కొంచెం చెప్పడానికి నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, లేకపోతే కష్టంగా ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 11 రోజుల ప్రయాణం దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించుకుంటూ వెళ్ళాడు. దేవుడే ఉన్నాడు, కానీ ఆ మార్గం గుండా తీసుకుని వెళ్ళాడు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ వాళ్ళు వెనక్కిపోటానికి ఎప్పుడూ ఆలోచన వారి హృదయంలో ఉంది. కొంచెం అవసరత ఏర్పడినా వెళ్ళిపోవాలని. 11 రోజుల ప్రయాణంలో వెళ్ళిపోవాలంటే ఎంత వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వెనక్కి తేలిగ్గా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని ఆయన ఏం చేశాడంటే చుట్టూ మార్గమున, అరణ్య మార్గమున, లేకపోతే ఎడారి మార్గమున వారిని దేవుడు తీసుకుని వెళ్ళాడు. వారిని బయటకు వచ్చేటప్పుడే నేను మీకు మంచి దేశం ఇస్తానని చెప్పాడు. మంచి దేశమే అది, శ్రేష్టమైన దేశమే, అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశమే. అయితే వీళ్ళు ఏం చేశారంటే నేను మీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళిపోండి, వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు మోషే ద్వారా దేవుడు. వెళ్ళిపోయి మీరు దాన్ని స్వాధీనం చేసుకుని మీరు సొంతం చేసుకోండి అన్నాడు దేవుడు. కానీ వీళ్ళు అంటారు, మేము వెళ్ళి ఒకసారి చూసి వస్తాం, డైరెక్ట్గా వెళ్ళిపోయి యుద్ధం చేసి గెలిచి స్వాధీనం చేసుకునే అంత మా దగ్గర లేదు, ముందు ఒకసారి వెళ్ళి వాళ్ళే కోరుకున్నారు అట్లా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం మీరు చదివితే అక్కడ చాలా వివరంగా ఈ సందర్భం అంతా అక్కడ రాయబడి ఉంటుంది. వాళ్ళు కోరుకున్నారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే మేము వెళ్ళి ఒకసారి వేగు చూసి వస్తాం, అక్కడ పరిస్థితులన్నీ అర్థం చేసుకుని ఎట్లా గెలవాలి, ఎట్లా జయించాలి. ఓరే నాయనా, నేను గెలిపిస్తాను రండి మిమ్మల్ని, మీరు వెళ్ళిపోండి అంటాడు దేవుడు. వీళ్ళంటారు, అసలు ఎట్లా వెళ్తాం,
ఆను పాను లేకుండా అదా మనకు అన్నీ ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి కదా, ఒక లెక్క ఉండాలి కదా అనుకుంటారు వీళ్ళు. శరీరరీతిగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వారి మాట చొప్పునే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో నుండి 12 మంది పెద్దలను, గోత్రపు పెద్దలను ఏర్పాటు చేసుకుని 12 మందిని ఈ కనాను దేశం చూడడానికి పంపాడు మోషే. వెళ్ళినటువంటి 12 మందిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. వారు కూడా 2 గోత్రాలకి సంబంధించిన పెద్దలు. ఈ ఈ ఇద్దరు తప్ప మిగిలిన 10 మంది మాట్లాడిన మాటలు మనం చదువుకుందాం. వాళ్ళు వెళ్ళారు, చూశారు, వచ్చి మోషేతో లేకపోతే ఇశ్రాయేలీయులందరితో చెప్తున్నారు. ఏమనంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము. ఈ మాట ఒకసారి చెప్పండి నాతో. ఆ జనులు మనకంటే బలవంతులు. ఇంకా అంటాడు, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. మామూలుగా లేడు, ఒక్కొక్కడు జైంట్ లాగా ఉన్నాడు, ఒక్కొక్కడు గొలియాతు లాగా ఉన్నాడు, 6 మూరల జానుడు ఉన్నాడు, బలంగా ఉన్నాడు. తోస్తే ఇటు 10 మంది అటు 10 మంది పడిపోతారు అన్నట్టుగా ఉన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి మనం యుద్ధం చేయడం ఏంటి, మనం గెలవడం ఏంటి? ప్రియులారా, వీళ్ళకి కనబడిన వాళ్ళంతా ఎవరు కనబడ్డారంట? ఉన్నత దేహులు. అంటే రాక్షసుల్లాగా ఉన్నాడు ఒక్కొక్కడు, దీర్ఘకాయుల్లాగా ఉన్నాడు కదా. కానీ యెహోషువకి, కాలేబుకి మాత్రం దేవుడు కనబడ్డాడు, ఇంకేం కనబడలా వాళ్ళకి. దేవుని స్తోత్రం. నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. 12 మంది వెళ్ళారు, 12 మందికి మనుషులు కనబడుతున్నారు. కానీ 10 మందికి మాత్రం ఇక ఆ మనుషులే కనబడుతున్నారు, ఇక దేవుడు కనబట్టలే వాళ్ళకి. మనతో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు, ఏదైనా చేయగలవాడు, సర్వశక్తిమంతుడు. ఇవేమి వాళ్ళకి కనబట్ల. వాళ్ళకి ఏం కనబడుతున్నారంటే కనబడే మనుషులు చూస్తున్నారు. వాళ్ళు ఎంత ఉంటాడంట వీడు, ఒక 200 కేజీలన్నా ఉంటాడేమో. ఈయన మనం ఎక్కడికి గెలుస్తాం? క్యాలిక్యులేషన్స్ వేస్తున్నారు, హైట్లు కొలిచేస్తున్నారు, చూసి వెయిట్లు కొలిచేస్తున్నారు, ఒక అంచనాకి వచ్చేస్తున్నారు. ప్రియులారా, మానవ జీవితంలో ఇట్లాంటి ఉన్నత దేహులు మనకు కూడా కనబడతారు. అవేంటంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు. ఎలా కనబడతాయి తెలుసా? చాలా పెద్దదిగా, చాలా పెద్దదిగా. ఇక మన వల్ల అక్కడికి మనం వెళ్ళలేం, మనమేమి చేయలేం. ఖచ్చితంగా ఈ అల మనల్ని ముంచేస్తుంది, ఖచ్చితంగా ఈ రోగం మనల్ని చంపేస్తుంది, ఖచ్చితంగా ఈరోజు వచ్చిన పరిస్థితి మిగిలిన వాటన్నిటికంటే పెద్దది. కాబట్టి మనం వల్ల కాదు, అయిపోయింది, ఇవాళతో అయిపోయింది అనుకుంటాం మనం. విశ్వాసం లేని వారు మాట్లాడుకునే మాటలు ఇవి. దేవుడిని ముందు పెట్టుకోకుండా మాట్లాడే వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇవి. దైవ దర్శనం లేకపోతే దేవుని శక్తి, దేవుని గురించిన అవగాహన లేని వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి ఏంటో తెలుసా? ఇంకెప్పుడు సమస్యని గురించే మాట్లాడుకుంటారు, ఇంకెప్పుడు రోగాన్ని గురించే మాట్లాడుకుంటారు, ఇంకెప్పుడు అప్పుని గురించే మాట్లాడుకుంటారు, ఇంకెప్పుడు పిల్లల చదువుని గురించే మాట్లాడుకుంటారు. మనకు ఒక దేవుడు ఉన్నాడు కనబడ్డ వాళ్ళకి. పిల్లరా, 12 మందిలో చెప్పండి, యెహోషువకు, కాలేబుకు మాత్రమే దేవుడు కనబడుతున్నాడు. వీళ్ళందరికీ చెప్పండి, ఎదురుగుండా ఉన్న మనుషులు కనబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మనోనేత్రములు తెరవబడకపోతే మనకు దేవుడు కనబడ్డా మరి ఎవరు కనబడతారు చెప్పండి? సమస్యలే కనబడతాయి, మనుషుల మాటలే వినబడతాయి, మన పరిస్థితులే కనబడతాయి. ప్రియులారా, మన పరిస్థితులకి అన్నిటికంటే పైగా ఉన్నవాడు మన ప్రభు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు,
గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి లేవనెత్తేనే నీ వాక్యము, ఆదుకొనేనే నీ హస్తము. లేవనెత్తేనే నీ వాక్యము, ఆదుకొనేనే నీ హస్తము. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి సమస్యలు కొత్త ఏం కాదు, చెప్పండి కదా. రాణమ్మ గారు చెప్పలే పళ్ళు రాలేదని, అదొక సమస్య. పళ్ళు వచ్చాక చెప్పరండి. మనకేం కనబడుతున్నాయి? అవే కనబడుతున్నాయి. అవి కనబడతాయి, మన కళ్ళు ఉన్నాయి, మనకు జ్ఞానం ఉంది కాబట్టి వాటిని గురించే మాట్లాడుకుంటాం. కానీ దానికి మించి మనకి ఇంకేమన్నా కనబడుతున్నాయా? కనబడుతున్నాయా అంటే కనబడితే నువ్వు చెప్పండి ఖచ్చితంగా వాటిని జయించగలుగుతావు. వీళ్ళకి మాకు కనబడిన వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏ వీధిలోకి వెళ్ళినా ఒక్కొక్కడు మామూలుగా లేడు. ఏ వీధిలోకి వెళ్ళినా, ఎటు పక్కకి వెళ్ళినా ఒక్కొక్కడు ఆజానుబాహులు, దొన్నపోతులు లేకున్నాడు ఒక్కొక్కడు. ఆడు మమ్మల్ని చూస్తుంటే మేము మిడతలు లేకున్నాం, ఆడిని మమ్మల్ని చూసుకుంటుంటే మాకు కూడా మేము ఎట్టా కనబడుతున్నాం, మిడతలు లేకున్నాం. ఆడంత ఉన్నాడు అట్టా చూడాల్సి వస్తుందండి మేము. ఒకవేళ ఆడిని కావులు ఇచ్చుకుందామంటే ఒక పక్క కూడా రాట్లాడు మాకు. ఈ గొడవే వర్ణిస్తున్నారు. ఎవరిని వర్ణిస్తున్నారు చెప్పరండి? ఓ వారిని గోల. కొద్దిమందికి ఇదే సమస్యను వర్ణిస్తారు. ప్రభుని వర్ణించమంటే అసలు కనపడ్డగా ప్రభు వాళ్ళకి. ఈ 12 మంది నడుచుకుంటూ వెళ్తున్నారు, 10 మందికి ఎవరు కనబడుతున్నారు? మాట్లాడలే మీరు. 10 మందికి ఆ కళ్ళకు కనబడే మనుషులే కనబడుతున్నారు. కానీ ఇద్దరు ఉన్నారే, ఇద్దరు. ఎవరాళ్ళు చెప్పండి? ఎవరాళ్ళు? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరికి ఎవరు కనబడుతున్నారు? దేవుడు ఎవరు? ఇది రాజ్యం ఏంటో తెలుసా? ఈ దేశం దేవుడు మనకి ఇస్తానన్న దేశం. ఈ దేశం ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ దేశం ఏంటో తెలుసా? సమృద్ధి కలిగిన దేశం. ఈ దేశం ఏంటో తెలుసా? దేవుడు వాగ్దానం చేసిన దేశం. ఇక దేవుడు దేవుడు అనుకుని తిరుగుతున్నారు వీళ్ళు. వాళ్ళేమో అమ్మో ఈడేంట్రా నాయన, ఈయన్ని 10 మంది పట్టుకున్న ఒక్కడన్నా గెలవగలవా మనం? 10 మంది పట్టుకుంటే అసలు ఆపగలమా? ప్రియులారా, మీరు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను చూచినంత కాలం మీకు దేవుడు కనబడ్డావు. దేవుని శక్తి మీకు అర్థం కాదు. దేవుని శక్తి మీకు అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో ఇటలీ వెళ్ళాలని పౌలు గారు ఇంకా కొద్దిమంది ఖైదీలు బయలుదేరారు సముద్ర మార్గంలో. ఆ ప్రయాణం సాగట్లా. గాలి ఎదురొచ్చింది, ఓడ మొక్కలైపోయింది, బద్దలైపోయింది. 15వ వచనంలో ఆ పెనుగాలిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకుపోయారంట. చూసారా? 276 ఉన్నారంట ఈ ఓడలో. ఎంతమంది ఉన్నారు? ఎక్కడికి బయలుదేరారు? ఇటలీ వెళ్ళడానికి బయలుదేరారు. పౌలు గారు ఇందులో ఉన్నాడు. అందరికి చచ్చిపోయాం అనుకున్నారు, పౌలు గారు మాత్రమే ధైర్యంగా ఉన్నాడు. ప్రభు మనలను అద్దరికి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే ఆశ్చర్యం. కొట్టుకుపోతున్నారు. ఎటు వెళ్తున్నారు? గాలికి కొట్టుకుపోతున్నారు. గాలి ఎట్టేస్తాడు పోతున్నారు. పడవ ఉంటే లేకపోతే ఓడ ఉంటే మీరు చూసే ఉంటారు. రీసెంట్గా గోవాలో
ఓ పడవ మునిగిపోయింది. పడవ కాదు, అది పంట లాంటిది, పెద్దదే. టూరిజం ప్లేస్ కదా గోవా. చాలామంది ఎక్కేశారంట ఆ పడవ. ఆ వీడియో కూడా చూసే ఉంటారు మీరు. ఇట్లా 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 మొత్తం మునిగిపోయింది మొత్తం. అయితే ఆ చుట్టుపక్కల పడవల్లో ఉన్న వాళ్ళు పరిగెత్తుకెళ్ళి మొత్తానికి ఈదుకుంటూ వెళ్ళి చాలామందిని కాపాడారు. 60 మంది పైన ఎక్కిచ్చేసారంట. అంతమంది ఎక్కకూడదంట దానిలో. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం పక్కన వాళ్ళు ఇంకా చూడండి, మెలుగుగా ఉన్నారో లేదో, వందనాలని చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు చూడండి వాళ్ళు ఇంకా చూస్తూ ఉంటే వాళ్ళకి మీరు మేలు చేసినట్టు. ప్రియులారా, గాలికి కొట్టుకెళ్ళిపోయారు. ఇంకా అయిపోయింది అనుకున్నారు వాళ్ళందరూ. 275 మంది ఒకటే మాట, ఇవ్వాలే మనకు చివరి రోజు, ఈ రాత్రే మనకు చివరి రాత్రి, ఇక రేపు అనేది మనకు తెల్లారడం అనేది మనం చూడం. ఈ రాత్రే సముద్రంలో కొట్టుకుపోతాం, చచ్చిపోతాం, మన జీవితమే ఇక ముగిసిపోతుంది అనుకున్నారు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? అద్భుతం ఏంటో తెలుసా? అసలు బయలుదేరేటప్పుడే చెప్పాడంట పౌలు వెళ్ళొద్దని. దేవుడు చూపించాడు, వెళ్ళొద్దని చెప్పాడంట. అయినా కానీ అందరూ వచ్చారు. అయ్యగారు కూడా, పౌలు గారు కూడా వచ్చేసాడు. చదవండి మీరు ఆ వచనం, చదువుతారా? 21. అయ్యలారా, లేకపోతే 19 నుండి చదవండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. సూర్యుడైనను, చూసారా, కొన్ని దినములు ఆహారం లేదు, బ్రతుకుతామని ఆశ లేదు. కానీ రోజులు గడిచిపోతున్నాయి అంట. సూర్యుని చూడలేదు, నక్షత్రాలు కనబడలేదు. పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మన ఆశ బొత్తిగా లేదు. ఇక అవకాశం అయిపోయిందిరా అందరూ అనుకుంటున్నారంట. ఆ సమయంలో పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, బా, పౌలుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కళ్ళన్నా ఉన్నారా విశ్వాసం కలిగిన వాళ్ళు? ఒక్కళ్ళన్నా ఉన్నారు ధైర్యం కలిగిన వాళ్ళు? అర్థమవుతుందా? ఇంట్లో ఒక్కళ్ళున్నా చాలండి విశ్వాసం కలిగిన వాళ్ళు. ఇల్లు కాపాడబడద్ది. చెప్పండి. ఆయన ఓడి మల్లయ్య, ఈవిడి ఓడి మల్లమ్మే. ఇద్దరు ఓటి ఏం చేస్తారు? ఇంకా కొంపనే ఓడి చేయటం తప్ప. ఓడలో 276 మంది ఉన్నారు, కానీ పౌలు మాత్రం మధ్యలో నిలబడుతున్నాడు. ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? గాలి మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అలల మధ్యలో ఉన్నాడు. అందరికి అయిపోయింది అనుకుంటున్నారు, కానీ పౌలు మాట్లాడుతున్నాడు. మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది, అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. చూసారా? ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ధైర్యం తెచ్చుకోండి. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ చెప్పండి. అసలు ఈవిడంట 5గురు పంపాలంట. కోటానికి అయిన తర్వాత 5గురు పంపాలమ్మ నన్ను. అందుకని రాట్ల రాత్రిపూట సిగ్గులేదు చెప్పుకోవడానికి. మనము దేవుని వారం. ఆమేన్. మన పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రక్కన రాజులు లేకపోవచ్చు, మన ప్రక్కన బలం కలిగిన వారు లేకపోవచ్చు, కానీ సైన్యములకు అధిపతి యెహోవా మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అంటాడు. ఓడకే గాని ఎవరు అష్యూరెన్స్ ఇస్తున్నారో తెలుసా? పౌలు గారు చెప్తున్నాడు, మీలో ఎవ్వని ప్రాణానికి హాని కలగదు. హల్లెలూయా,
హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? పౌలు చెప్తున్నాడు, చూస్తున్నారా? వాక్యం చూస్తున్నారా? మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. వాళ్ళకేం కనబడుతుంది? ఇక ఈ రాత్రితోనే, లేకపోతే ఈ రోజుతోనే మన జీవితం ఇదే ఇక చివరి ప్రయాణం. ఇంకా ఓడ ఎక్కం, పడవ ఎక్కం, ఆటో ఎక్కం, బండి ఎక్కం. ఇదే యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాలో గుడారాల పండుగలు జరిగినాయి మొన్న. అక్కడ మేము మన అయ్యగారిని పంపించడానికి వెళ్ళాం కదా. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ గన్నవరంలో జాన్వేశ్వరి గారు, రాజు పాస్టర్ గారు కూడా వెళ్తున్నారు అక్కడికి, అమెరికా. అక్కడికి వెళ్ళి అయ్యగారిని పిలిచి అన్నారు, మన మధ్యలో పరిశుద్ధ రాజు అయ్య గారు ఉన్నారు, వారు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారు మన దేశానికి అన్నారు. ఇక వాళ్ళందరూ పక్కుమంది అవుతున్నారు. ఎయిర్ ఇండియానే కూలిపోయింది మొన్నది. అహ్మదాబాద్లో కూలిపోయిన విమానం ఎయిర్ ఇండియానే. రేపు వచ్చేది కూడా అయ్యగారు ఎయిర్ ఇండియా విమానమే. మంగళవారం సాయంత్రం వస్తారు అయ్యగారు, అంటే ఎల్లుండి. నేనేం జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఎవరికి ధైర్యం ఉంటుంది? ప్రభువుని బట్టి మనకు ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఓడకే గాని మీలో ఎవ్వని ప్రాణమునకు హాని కలగదు. అబ్బా, ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు చూసారా? నేను ఎవని వాడనో, నేను ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కూడా ఇలాగ మాట్లాడతాడు అహాబు రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఎవని పక్షంగా నిలబడ్డానో ఆ యెహోవా జీవము తోడు, మంచైనను వర్షమైనను పడదంటాడు. ఎంత గట్స్ అండి, ఎంత ధైర్యం దేవుని పిల్లలకి. పిరికి మాటలు మాట్లాడే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. పిరిగితనంగా బ్రతికే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు, దేవుని మీద నమ్మకం ఉంచిన వాళ్ళు కాదు. ప్రియులరా, ఈ 10 మందికి చెప్పండి, ఆ మనుషులు కనబడుతున్నారు. అమ్మో, ఏంటి ఎంత ఉన్నారేంటి, ఏం తింటున్నారు రా నాయనలో, ఇదే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆ కళ్ళకు కూడా వాళ్ళే వస్తున్నారు, కళ్ళకు కూడా వాళ్ళే కనబడుతున్నారు. అమ్మో ఏంటోందమ్మా, యేసు రక్తమే. దేవుడు కనబట్టలా. దేవుని మాటలు, నేను మీకు దాన్ని ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. చదవండి అన్నమాట, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. చూడండి ఈ మాట. 8వ వచనం. ఇదిగో ఈ దేశమును మీకు అప్పగించి తిని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇచ్చేసాను అన్నాడు దేవుడు. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకోండి. ఇచ్చేసాను, దాన్ని తీసుకోండి మీరు. అంటే ఇప్పుడు వెళ్ళి చేయాల్సింది ఏంటి? మనం ఎంత అన్నా ఉండని, వాళ్ళు ఎంత అన్నా ఉండని, ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఖచ్చితంగా మనం దీన్ని తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోతారు. ఖచ్చితంగా వాళ్ళని మనం జయిస్తాం. ఈ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఇవేమన్నా గుర్తుకొస్తున్నాయా? భయం మీలో ఉన్నంతకాలం దేవుని మాటలు గుర్తుండవు. పిరికితనం మీలో ఉన్నంతకాలం దేవుని వాగ్దానాలు మీకు గుర్తుకు రావు. అర్థమవుతుందా? లోకం వైపు, మనుషుల వైపు, మాటల వైపు, సమస్యల వైపు, పరిస్థితుల వైపు చూచినంత కాలం మీకు వాక్యం గుర్తుండదు. అసలు వాక్యం గుర్తుండదు. ప్రియులారా, 10 మందికి చెప్పండి, వాళ్ళే కనబడుతున్నారు, కానీ ఇద్దరికి మాత్రం దేవుడు కనబడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసలండి వీళ్ళు మామూలుగా అనరు. మీరు చదివితే 14వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో యెహోషువ, కాలేబులు అంటారు,
7వ వచనం, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము. వీళ్ళకేం కనబడుతున్నది? మంచి కనబడుతున్నది. వాళ్ళకేం కనబడుతున్నది చెప్పండి. మందిరానికి వచ్చింది మీకు ఏం కనబడుతున్నదో మరి? మందిరానికి వచ్చారు బాగానే, కానీ ఏం కనబడుతున్నదో మీకు? కొద్దిమందికి జీవితకాలం అంతా సమస్యలే కనబడతాయి. దేవుడు కనబడ్డావు, దేవుని వాగ్దానాలు, వాటిని మనము నమ్మిన ఎడల అనుభవించెదము. వాటిని మనము నమ్మిన దేవుని మహిమను అమూల్యమైన వాగ్దానము అత్యధికముగానున్నవి. అమూల్యములైన అత్యధికముగా వాటిని మనము మహిమను అనుభవించెదము. వాటిని దేవుని మహిమను. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అందరూ పాడండి చప్పట్లు కొడుతూ. హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు కనబడుతున్నారు చెప్పండి? 10 మందికి ఏమో వాళ్ళే కనబడుతున్నారు. ఈ ఇద్దరు చూడండి, మనము వెళ్ళి చూచిన దేశం, అబ్బా ది బెస్ట్ కంట్రీ, మిక్కిలి మామూలు మంచి కాదు, అన్నిటికంటే మంచి దేశం. దేవుడు ఏమిస్తాడు చెప్పండి? గాడ్ గివ్స్ ఆల్వేస్ ద బెస్ట్. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడే, దేవుడు ఎల్లప్పుడూ మంచిదే ఇస్తాడు. ఆడపిల్ల అనమాహండి, దేవుడు మంచిగా నీకు ఇచ్చాడు, స్తోత్రం. మగపిల్లోడా, కొద్దిమందికి మగపిల్లోడు పుడితే బాధ, ఆడపిల్ల అనుకుందామండి. దేవుడు ఏది ఇచ్చినా దేవుడే ఇచ్చాడని గుర్తుపెట్టుకుని దేవుని స్తుతించు. హల్లెలూయా. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించునని మనం వాక్యంలో చదువుతాం. ప్రియులారా, ఇక్కడ చూస్తే వాళ్ళు అంటున్నారు ఇది మంచి దేశం, దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. యెహోవా మీద తిరగబడకండి. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. అసలు వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంత దొందపోతులు లేకున్నారు, నలిపేస్తారు, మిడతలు నలిపినట్టు నలిపేస్తారు అన్నారు వాళ్ళు. వీళ్ళిద్దరు అంటున్నారు, వారి నాయన వాళ్ళు మనకు ఆహారం అవుతారు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సందేహించేవాడికి, దేవుని మీద ఆధారపడిన వాడికి చెప్పండి సమస్యలు చాలా పెద్దగా కనబడతాయి. దేవుని నమ్మేవాడికి చెప్పండి ఇదంతా మన దేవుని ముందు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు అంటున్నారు వారు మనకు నలిపేద్దాం అంతే. ఎంతసార్లు? ఎందుకో తెలుసా? మనతో ఉన్నవాడు గొప్పవాడు, మనతో కూడా వచ్చేవాడు గొప్పవాడు, మనల్ని నడిపించే దేవుడు గొప్పవాడు. వాళ్ళు ఎంతన్నా ఉండని వాళ్ళే మనకు ఆహారం అయిపోతారు. హల్లెలూయా హల్లెలూయా. రక్త మాంసములు కాదు నువ్వు చూడాల్సింది, శరీర కండలు కాదు నువ్వు చూడాల్సింది, హైట్ వెయిట్ కాదు, మెజర్మెంట్స్ కాదు నువ్వు చూడాల్సింది, నీతో ఉన్నవాడు నీ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ పూట నా మాట ఏంటో తెలుసా? మీకు ఎవరు కనబడుతున్నారు? రోజు సమస్యలు వస్తాయి. అయిపోయిందండి ఇక అంతా హాయిగా ఉంది అనుకోమాకండి. ఈరోజు అయిపోవచ్చు, కానీ రేపు ఇంకో సమస్య. మీరు ఏ మూలకి వెళ్ళినా
ఎటు పక్కకి వెళ్ళినా ఎప్పుడు ఏదో ఒక గడ్డు సమస్య తగులుతూనే ఉంటుంది. మీకేం కనబడుతున్నాయి? ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఈ ఈ ఈ ఉన్నత దేహులు మన కుటుంబాల్లో ఉంటారు. ఈ దుర్మార్గులైన వాళ్ళు మన కుటుంబాల్లో ఉంటారు. మనుషులు కాదు, సమస్యలు. మొండి సమస్య అండి, అసలు వల్ల కావట్లేదండి. నువ్వు దాన్ని చూసినంత కాలం వల్ల కాదు. నువ్వు దాన్ని చూడడం మాని దేవుని చూడడం మొదలెట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దాన్ని చూడడం మాని దేవుని చూడడం మొదలెడితే అది అంతరా అనిపిస్తుంది. సందేహించేవాడు సణుగుతూ ఉంటాడు, సందేహించేవాడు భయపడుతూ ఉంటాడు, సందేహించేవాడు పిరికివాడైపోతాడు. సందేహించేవాడు వాడు పిరికివాడు అవడం కాదు, 100 మందిని పిరికోవాలని చేస్తాడు. అర్థమవుతుందా? మనము జీవము గల దేవునిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే పొడి చేస్తా, చించేస్తా, నలిపేస్తా అంటున్నాడు ఆ యొక్క రాజు. సన్హెరీబు అనుకుంటా. రెచ్చిపోతున్నాడు. హిజ్కియా మాటలు నమ్మమాకండే, వాడంతా వాడి బతికంతా లేపేస్తా మిమ్మల్ని అంటున్నాడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి. హిజ్కియా అంటాడు అద్భుతమైన మాట, మీరు దినవృత్తాంతాల గ్రంథంలో చదువుతారు. వారికి మాంస సంబంధమైన బాహువే అండ, కానీ మనకి ఎవరున్నారు తెలుసా? చదవండి ఆ మాట, ముగించేస్తాను. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం, కొంచెం తీయండి, బైబిల్ తీయండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 32వ అధ్యాయం, 32వ అధ్యాయం. అష్షూరు రాజు సన్హెరీబు దండెత్తొచ్చాడు, రెచ్చిపోతా మాట్లాడుతున్నాడు. అసలేమి పురుగులు చూసినట్టుగా ఇశ్రాయేలుని చూస్తున్నాం. మీరంతా మీ బతికంతా నలిపేస్తా అంటున్నాడు. ఎవరో? సన్హెరీబు రాజు, అష్షూరు రాజు. అప్పుడు మాట్లాడుతున్నాడు. చదవండి 7వ వచనం. మీరు దిగులు పడకుడి, మీరు ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు. ఇశ్రాయేలీయుల్లో ఎవరికి కనబడిందో నాకు తెలియదు ఈ సహాయం, కానీ హిజ్కియా కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఉన్న జనాభా కంటే, అతనికి ఉన్న సైన్యం కంటే, అతనికి ఉన్న గుర్రాల కంటే, అతనికి ఉన్న రథాల కంటే, అతనికి ఉన్న ఆయుధాల కంటే మనకు ఎక్కువైన సహాయం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది ఎక్కువగా కనబడుతుంది? అమ్మో అన్నీ తట్టుకున్నాను కానీ అయ్యగారు ఇది అసలు అమ్మో మామూలుగా లేదు అయ్యగారు, అసలు ఎన్నిసార్లు చెప్తారు దాని గురించి? వివరించి చెప్తారు, వర్ణించి చెప్తారు. దానికంటే ఎక్కువైన సహాయం మనకుంది. తర్వాత మాట చదవండి, 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతని కండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు బలం ఉండొచ్చు, వాళ్ళకు బలగం ఉండొచ్చు, వాళ్ళకి ఎవరైనా ఉండొచ్చు, కానీ మనకు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడని తెలుసు అసలు నీకు? అదేంటి అయ్యగారు అంత మాట అన్నారంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? అన్నీ గుర్తుంటాయి కానీ దేవుణ్ణి మర్చిపోతాం. మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనకు ఒక ప్రభు ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు అనే ఉందా? కొండెక్కుతున్నాడంటే అబ్రహాము కట్టె పొలలు తీసుకుని, కొడుకుని తీసుకుని, నిప్పుని తీసుకుని అన్నీ తీసుకెళ్తుంటే అడుగుతున్నాడు కొడుకు, నానా దహన బలి అర్పించడానికి మరి అన్నీ ఉండయి కానీ
ఏం ఉండాలో ఏం ఉండకూడదో తెలియదు మన పిల్లలకి అసలు. ఇప్పుడు దేనికి ఏం కావాలో ఏమీ తెలియదు. కానీ అతడు చూడండి, ఇస్సాకు అంటే అప్పటికే చెప్పండి ఒక లైన్లో ఉన్నాడు ఇస్సాకు. తండ్రి ఎన్నికల దహన బలి అర్పించడం, మందిరానికి వెళ్ళడం, కూర్చోవడం. మన పిల్లలకి ఏమీ తెలియదు. నేర్పం మనం. దహన బలికి గొర్రెపిల్ల లేదంటే అబ్రహాం అంటున్నాడు, అరే మర్చిపోయాను రా, కిందకి వెళ్ళి తెస్తా నాకు అన్నాడా? దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన చూచుకునే దేవుడు. ఎవరు లేరనుకోమాక నువ్వు. కొన్నిసార్లు ఈ బేదల మీదకి, దరిద్రంగా ఉన్న వారి మీదకి, దరిద్రతలో ఉన్న వారి మీదకి, లేకపోతే ఒంటరిగా ఉన్న వారి మీదకి, ఏ అండా లేని వారి మీదకి వెళ్ళిపోతామని చూస్తారు కొద్దిమంది. వెళ్ళిపోదామని చూస్తారు. అందుకని బైబిల్లో రాయబడింది, తండ్రి లేని వారి పక్షంగా, విధవరాండ్ర పక్షంగా ఆయన ఉంటాడంట. దేవుని స్తోత్రం. నీకు ఎవరు లేరనుకున్నావా? కానీ ప్రభు నీకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నా చెప్పండి, జరగని కార్యం ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి జరుగుతుంది. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆ మాటను నమ్మారంట. మీరు చదివితే తర్వాత వచనాల్లో, రాత్రికి రాత్రే దేవుని దగ్గర నుండి దూత వచ్చింది, దండుపాలెంలోకి వెళ్ళిపోయింది, శత్రువు దండులోకి వెళ్ళిపోయి 185,000 మందిని. తెల్లారు లెగిసి రాజుగారు చూసుకుంటే ఎక్కడెక్కడ సవాలై ఉన్నాయన్నట్టు జనాలందరూ. మీరు చదివితే ఇంటికి పరిగెత్తాడు తొడలు కొట్టిన రాజు, పెద్ద పెద్ద మాటలు డైలాగులు కొట్టిన షెన్హెరీబు రాజు ఇంటికి పరిగెత్తితే ఇంటికి వెళ్ళి ఆ కొడుకు చంపేశాడండి. అర్థమవుతుందా? ఎంత అనుకున్నారు? సమస్యగానే చూడండి మీరు, అంతే తప్ప సమస్యని పెద్దదిగా చూడమాకండి. సమస్యని పెద్దదిగా చూస్తున్నామంటే గుర్తుండి తెలుసా? నీ కన్నులు చెప్పండి దేవుని చూడలేదు, నీ హృదయం దేవుని మీద ఆనుకోలేదు, నీ గుండెల్లో దేవుడు అంటే విశ్వాసం ఇంకా నీకు రాలేదు. ప్రియులారా, ఇక్కడ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు పెద్దోళ్ళయ్యా, వాళ్ళు బండోళ్ళయ్యా, వాళ్ళు మొండోళ్ళయ్యా, వాడు మామూలోడు కాదయ్యా అంటున్నారు వాళ్ళు. కానీ యెహోషువ కాలేబులు అంటున్నారు, వారు మనకు ఆహారం అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎవరు ఎక్కువ? 10 మంది ఎక్కువ, ఇద్దరు ఎక్కువ? 10 మంది ఎక్కువ శరీరరీతిగా మాట్లాడితే. కానీ 10 మంది చెప్పింది చెడ్డ సమాచారం, వీళ్ళిద్దరు చెప్పిందే దేవుడు కోరుకున్న సమాచారం, ప్రజలకు మేలు చేసే సమాచారం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు వచ్చి అంటారు, అమ్మా కామెరలు వస్తే అమ్మా ఇక తగ్గు అయిపోయినట్టే నీ జీవితం, అదిగో పలానావుడు చచ్చిపోయింది, పిలానావుడు చచ్చిపోయింది, ఇలానావుడు చచ్చిపోయింది. కొద్దిమంది చెప్పండి చెడ్డ సమాచారం చెప్తారు. వాళ్ళు చెప్పే తప్పులా అంటే నిజమే, చచ్చిపోయి ఉండొచ్చు, కానీ నీకు వచ్చింది కాదు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నిన్ను చంపడానికి అది రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? లాజరు వ్యాధితో ఉన్నాడని కౌరు పంపారంట మరియా మార్త అక్కలు. ఎవరికి? యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారు శిష్యులు రాకపోగా లేట్ చేశారంట. చేస్తే ఈలోపు ఆ వ్యాధి మరణానికి దారితీస్తుంది. చూసి వీళ్ళు అనుకుని అరే వచ్చేస్తాడు యేసు ప్రభు అనుకున్నారు, చచ్చిపోయాకన్నా వస్తాడు అనుకుని ఉంటారు. కానీ చెప్పండి, అతడు సమాధిలో పెట్టబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు. హల్లెలూయా. ఇది చూడాలి నా వైపు మీరందరూ. సమాధిలో పెట్టబడితే 4 రోజులైన తర్వాత అప్పుడు వచ్చాంట యేసు ప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటంటే అవును ప్రభా నువ్వు లేపుతావు కదా అంత్య దినానా అని ఎప్పుడు దాని గురించో మాట్లాడుతుంది మేడం గారు. కాదు నానా అని సమాధి దగ్గరికి వెళ్ళి చెప్పండి, లాజరు బయటకు. ఒక దైవజనుడు అన్నాడు, అది సమాధుల తోట కదా, ఒకవేళ లాజరాన్ని పిలవకపోతే అందరూ వచ్చేసేవాళ్ళంట. అందుకని పేరు పెట్టి పిలిచాడంట ఆయన. అన్ని సమాధుల వల్ల బయటకు వచ్చేవాళ్ళంట. అప్పుడు ఉండేది భజన. చచ్చిపోయింది అనుకున్నాను అత్తగారు, భోజనాలు కూడా పెట్టేశాను, మళ్ళీ వచ్చింది అంటారు. ఇదే
ఆయనకి జాతరే, యేసు రక్తమే జయం. అందుకని ఆయన పేరు పెట్టి పిలిచాడంట, లాజరో బయటికి రమ్మనంగానే చెప్పండి, ప్రేత వస్త్రాలు కట్టుకొని. ఎవరైనా అనుకున్నావు, మరణము మీద జయము కలిగిన దేవుడు ఆయన. అన్నిటికంటే ప్రమాదకరమైంది మరణం, అన్నిటికంటే భయానకమైంది మరణం, కానీ దానిని కూడా జయించిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ నెఫిలీలంతా, ఈ ఉన్నత దేహులంతా, హల్లెలూయా హల్లెలూయా, ఇది చంపేయడానికి వచ్చిన గాలి కాదు. కంగారు పడిపోమాకండి. మీరు చదివితే చిన్న మొక్క మీద వచ్చారండి, ఒక్కొక్కరు ఒక మొక్క. మీరు ఆ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం చదివితే ఒక్కొక్కడు ఒక మొక్కలో వెళ్ళారంట. ఒక ద్వీపంలో చేరారు, మెలితే ద్వీపం, అక్కడికి వెళ్ళారంట. 276 మందిలో ఒక్కడు కూడా చావలా. దేవుని స్తోత్రం. మామూలు గాలి రాలా, పెద్ద గాలి వచ్చింది, ఓడ మొక్కలు అయిపోయింది, బద్దలైపోయింది, ఎటు కొట్టుకుపోతున్నారో తెలియట్లేదు, కానీ ఒక్కడు కూడా చావలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది నిన్ను చంపేయడానికి కాదు, దీని ద్వారా దేవుడు నిన్ను మహింపరచడానికి, దేవుని నామం మహింపరచబడ్డం కొరకు దేవుడు నీకు ఇది ఏర్పాటు చేశాడు. దేవుడు నిన్ను ఇందులో గుండా నడిపిస్తున్నాడు. సమస్యను చూడమాకు, సణుక్కోమాకు, గొణుక్కోమాకు. ఏంటో నా కర్మెట్ట కాలిపోయింది, ఏంటో మా అందరూ బాగానే ఉన్నారు, చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ చక్కగా ఉన్నారు, నా బతికి ఏంటో ఎట్ట అయిపోయింది. నువ్వు అనుకున్నంతకాలం ఏముండదు నీ జీవితంలో. దేవుణ్ణి నమ్ము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైన వాటిని నీకు ఇవ్వబోతున్నాడు, శ్రేష్టమైన వాటిని నువ్వు పొందుకోబోతున్నావు, శ్రేష్టమైన వాటిని నువ్వు అనుభవించబోతున్నావు. దేశం యొక్క లేకపోతే మంచి స్థలాల్లో, లేకపోతే దేశం యొక్క శ్రేష్టమైన అనుభవాల్లో నిన్ను దేవుడు ఉంచబోతున్నాడు. కొండ తేనెతో ఆయన నిన్ను తృప్తిపరచబడుతున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో నీ కడుపు నింపబోతున్నాడు ఆయన. ది బెస్ట్ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి చూడు. ఆమేన్. నేను ముగిస్తున్నాను. ఇదిగో ఈ 10 మంది చెప్పండి, ఎవరిని చూస్తున్నారు? అమ్మో వాళ్ళు మామూలు కాదయ్యా, వాళ్ళు అట్టాంటి వాళ్ళయ్యా, వీళ్ళు ఇట్టాంటి వాళ్ళయ్యా. మీరు చదివితే పౌలు జీవితం అంతా శ్రమలేగా. చదవండి కొరింథీ పత్రికలో, కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎటు పోయినను చెప్పండి, ఎటు వెళ్తే శ్రమలు లేవంట. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఫిలిప్పీకి వెళ్ళాడు, చెప్పండి. ఏంటందమ్మా కాజు వచ్చాను, నా బతికట్ట తెల్లారిపోయింది. 10 మంది కానీ మరి ఎక్కడికి వెళ్తారు? కర్ణాటక వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? కాజు వచ్చానమ్మా ఎట్ట అయిపోయిందంట. పౌలు గారు ఎటు వెళ్ళినా శ్రమలే, శ్రమలు తప్పించుకోవడానికి చోట్ల ఆయన. అద్భుతం ఏంటో తెలుసా? ఎటు వెళ్ళినా శ్రమలు వచ్చినాయి, కానీ శ్రమల్లో మేము ఇరికింపబడలేదు. వాటన్నిటిలో నుండి దేవుడు మమ్మల్ని బయటికి రప్పించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోబు గ్రంథం చదువుతాం కదా మనం, 5వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలో 6 బాధలు కలుగును, 7 బాధలు కలిగినా కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అంటే నీకు ఎలాంటి పరిస్థితి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు. హల్లెలూయా. ఎటు పోయినను శ్రమపడుచున్నాం, అయినా కానీ ఇరికింపబడు వారము అపాయములో ఉన్నను. అపాయాలు లేవా? చెప్పండి. ఏంటోదమ్మా, యేసు ప్రభు నమ్ముకుందాం, వచ్చి ఆయన కాడి నుంచి రోగాలేదమ్మా. మా పెద్దానికి బాగుంటే చిన్నది బాగోట్లా, చిన్నదానికి బాగుంటే నాకు బాగోట్లా. కొద్దిమందికి ఇదే గొడవ. ఏం కనబడతాయి వాళ్ళకి? ఇక చెప్పరేంటి? ఇక అవే 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 నేను జెన్నీతో అన్నా, ఇదిగో పోయిన ఆదివారమే పాడేవు నువ్వు, లేకపోతే మీటింగుల్లో పాడేవు నువ్వు, శ్రమలే నా అతిశయం అని. పాఠం కాదు, నిజంగా శ్రమ వచ్చినప్పుడు మనం నిలబడాలి, కుంగిపోవద్దు. శ్రమ దినాన్ని కుంగిపోయాడు ఎవడో తెలుసా? వాడు చేతకానోడు, ప్రభువు మీద ఆధారపడనోడు, దేవుని గురించి అర్థం చేసుకోలేనోడు, దేవుణ్ణి చూడనోడు. చెప్పండి, కుంగిపోతాడు, చేతకానోడులాగా మిగిలిపోతాడు. మనము చేతకాని వారము కాము.
మనతో ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తం మనతో కూడా ఉంది. ఆయన వాగ్దానాలు మనతో కూడా ఉన్నాయి. ఆయన వాక్యం మనతో కూడా ఉంది. పరిశుద్ధాత్మను మనతో ఉంచాడు ఆయన. మనము ఒంటరిమి కాము. ఎటు పోయినా శ్రమలే కానీ ఇరికింపబట్టలేదు. ఎటు పోయినా అపాయాలే కానీ ఉపాయం లేని వారము కాము. తరమబడుచున్నాడంట. బా, పౌలు గారు ఏం చేస్తున్నాడు చూసారా? మీరు అర్థం చేసుకుని చదవండి. తరుముతున్నారంట పౌలు గారిని. పౌలు మామూలుడా? ఒకప్పుడు అందరిని తరిమినాడు. ఒకప్పుడు అందరి చెమడాలు ఒలిచినాడు. దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తరుముతున్నారు. కానీ గొప్ప సంగతి ఏంటి తెలుసా? దిక్కు లేని వారము కాము. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దిక్కు లేని వారము కాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక దిక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఇంకా ముందు చదివితే, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. మీరు క్రిందకు వస్తే 18వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. శ్రమ ఎలా కనబడుతున్నది? శ్రమ ఎలా కనబడుతున్నది? చెప్పండి. పౌలు గారికి శ్రమ ఎలా కనబడుతున్నది? మాట్లాడట్లా మీరు. ఒకటి క్షణం మాత్రం ఉండేది, రెండవది చులకంది. అమ్మ కడుపులు నొప్పి, అమ్మ ఓర్చుకో. నీకు వచ్చింది కడుపులు నొప్పి లాంటిది కాదే నాది. ఆవిడకి వచ్చింది నీకు తెలుసా? నా నొప్పి మామూలు నొప్పి అనుకున్నావా? యేసు రక్తమే జయం. పౌలు అంటున్నాడు, ఎటు పోయినా శ్రమలే, ఎటు వెళ్ళినా అపాయాలే, ఎటు వెళ్ళినా ఆపదలే, ఎటు వెళ్ళినా తరమబడిన అనుభవాలే. కానీ ఇదంతా ఎట్లా ఉందో తెలుసా మాకు? చెప్పండి. అరే, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు మనకి. ఏదో కొంచెం చిన్నదొస్తే చాలు మనం కంగారు పడిపోతున్నాం. పౌలులాగా ఇప్పుడు శ్రమలు వస్తే మనం ఏమైపోతామో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, శ్రమలే విశ్వాసులకు పరీక్షలో. శ్రమల్లోనే అసలు రంగు, చెప్పండి, టెంపరీ రంగు బయటపడిపోద్ది. యేసు రక్తమే జయం. చూసారా? ఇక్కడ ఈ నెఫిలీలను చూసే వాళ్ళు ఏమనుకున్నారంటే మన పని అయిపోయింది. ప్రియులారా, అసలు అట్ట అనుకుంటే ఒక అడుగు ముందుకు వేయగలవా? ఇంకెక్కడెత్తావు? అసలు ఎందుకు వరకు బయలుదేరావు నువ్వు? చెప్పండి. ఆ కనాను దేశం వరకు దేవుడు నిన్ను బయలుదేరనిస్తే ఎర్ర సముద్రం పాయలు చేసి ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేసి నీకు రోజు ఆహారం ఇచ్చి కాళ్ళకు చెప్పులు పాతకెళ్ళకుండా, నీకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దేవుడు పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నడిపించింది ఎందుకోసం? ఇక్కడ కూర్చుంటాక? ఇక్కడ ఆగిపోతావేక? నేను అక్కడికి వెళ్ళనయ్యో, మామూలు కాదయ్యో, నా వల్ల ఇక్కడే ఏదో ఒకటి చచ్చి ఏదంటే బలుసాగు తిని కాస్త నాకు బతికి తింటే చాలయ్యా అనుకుంటారా? అట్ట అనుకో. అసలు దేవుడు నీకేం వాగ్దానం చేశాడో నిశ్చయంగా నీవు దాన్ని స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. సమస్యలు వచ్చినాయా? రాని, అవేం చెయ్యవు. వాటన్నిటినీ విడిపించే ప్రభు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ మాట అండి నాకు అసలు ఎంత వారు మనకు ఆహారం అవుతారు. వారు మనకు ఆహారం అవుతారు. వాడు ఎంత అన్నా ఉండనే, కోసి కూర వండటమే, అంతే. అది లెక్క. యేసు రక్తమే. ఎంత ఎంత విశ్వాసం ఇది! ఏది మోటివేషనల్ స్పీచ్ మాట్లాడటం కాదు ఇది. దేవునిని బట్టి విశ్వాసం, దేవునిని బట్టి ధైర్యం. ప్రియులరా, మానవ జీవితం శ్రమల వలయం, మానవ జీవితం కష్టాల సాగరం. ఎప్పుడు ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. కానీ అద్భుతం ఏంటి తెలుసా? అద్భుతం ఏంటి తెలుసా? ప్రభు మనతో ఉన్నాడు. మీరు ప్రభువును నమ్మగలిగితే, మీరు ప్రభు మీద ఆధారపడగలిగితే, మీరు ప్రభు వైపు చూడగలిగితే, మీరు ప్రభు మీద ఆనుకోగలిగితే, చెప్పండి, సమస్యలన్నిటిలో నుండి నిన్ను ఒడ్డును పడేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఆయన పడనివ్వడు, మిమ్మల్ని ఆయన సిగ్గుపడనివ్వడు. మిమ్మల్ని నిలబెడతాడు ఆయన, మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఆయన. జనములకు దీవెనకరంగా ప్రభు మిమ్మల్ని చేస్తాడు.
అద్భుతం ఏంటో తెలుసా? ఎవరైతే ఈ ఈ మాటలు చెప్పారో, ఏది చెడ్డ సమాచారం, ఏది కేవలం తమను తాము చూసుకుంటూ దేవునిని మర్చిపోయి సమస్యను చూసుకుంటూ మాట్లాడుకునే వాళ్ళ మాటల ప్రకారం వాళ్ళందరూ అక్కడే ఆగిపోయారు, వాళ్ళందరూ అక్కడే చనిపోయారు. కానీ ఎవరైతే విశ్వాసంతో మాట్లాడారో, ఎవరైతే దేవుణ్ణి చూసి మాట్లాడారో వాళ్ళు మాత్రం చెప్పండి వాగ్దానం చేయబడిన ఆ శ్రేష్టమైన దేశంలోకి అడుగుపెట్టారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నిన్న మా కలెక్టర్ గారు కూడా చెప్పాడు, ఆయన ఇదిగో ప్రపంచ దేశాలన్నింటిలో ఇజ్రాయెల్ కొన్న గొప్పతనం మామూలుది గొప్పతనం కాదని చెప్పాడు ఆయన. ఇజ్రాయెల్ ఎంతమంది జనాభా అంటే చాలా చిన్న జనాభా, మన రాష్ట్రం అంత కూడా ఉండదు ఆ దేశం, చాలా చిన్న జనాభా. కానీ అద్భుతం ఏంటో తెలుసా? చుట్టూత శత్రువులే, చుట్టూత శత్రువులే. 9 దేశాలు ఉన్నాయంట చుట్టూత. 9 మంది పగబట్టినాడే, ఒక్కడు కూడా స్నేహితులు లేడు, ఒక్కడు కూడా పోనలేదు నేను నీకు అండగా ఉంటా అన్నవాడు లేడు. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఈ 9 మంది శత్రువులున్నా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది శత్రువులున్నా ఇజ్రాయెల్ని ఇప్పటికీ ఏం చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారితో ఉన్నాడు, వాగ్దానాలు వారితో ఉన్నాయి, దేవుని శక్తి వారితో ఉంది. హల్లెలూయా. మారని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మార్పు లేని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆనాటి ఆ యూదులు ఇశ్రాయేలీయుల దేవుడే, యెహోషువ కాలేబుల దేవుడే మనకు కూడా దేవుడై ఉన్నాడు. నీకు ఎవరు కనబడుతున్నారు? సమస్యలు కనబడుతున్నాయా లేక ప్రభువు కనబడుతున్నాడా? లేచి నిలబడదాం, విశ్వాసాన్ని కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం.